శ్రీమాత్రే నమః. ఈరోజు 11వ రోజు విజయదశమి. బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు రాజరాజేశ్వరీదేవిగా మనందరికీ దర్శనమిస్తుంది. రాజ అంటే సాధారణంగా మన దేశాన్ని పాలించేటువంటి రాజు. రాజరాజ అంటే దేవతలు. ఆ రాజరాజులకి దేవతలకి కూడా ఈశ్వరి, వాళ్ళందరినీ పాలించేటువంటి ఆ పరబ్రహ్మస్వరూపిణి అమ్మవారు కాబట్టి ఆవిడకి రాజరాజేశ్వరి అని పిలుస్తారు. అయితే ఆవిడ యొక్క కనుసైగతోనే ఈ సమస్త సృష్టి నడుస్తూ ఉంటుంది. అంబృణి సూక్తములో, ఋగ్వేదంలో వచ్చేటువంటి ఈ అంబృణి సూక్తంలో అమ్మవారు చెబుతుంది, నేనే రుద్రాది దేవతలని, వసువులని అందరినీ సృజించింది, వాళ్ళ పాలన చేసేది, వాళ్ళని సంహారం చేసేది అన్నీ నా యొక్క ఆజ్ఞతోనే జరుగుతుంది అంటూ ఆవిడ ఈ యొక్క అంబృణి సూక్తము, దాన్నే దేవీ సూక్తం అని చెప్తాము, అందులో అమ్మవారు స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే ఈ యొక్క అమ్మవారి అనుగ్రహము చేత మనము మాత్రమే కాదు, దేవతలు కాదు, సమస్త సృష్టి అంతా కూడాను పాలింపబడుతూ ఉంటుంది. సమస్త దేవతలు ఆవిడ యొక్క సేవ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ అమ్మవారు ఈ రోజున ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి చీరను ధరించి, అంతేకాకుండా ఎరుపు వస్త్రాలు, అలాగే ఎరుపు పువ్వులు, ఎరుపుగా ఉండేటువంటి కలువ పువ్వులని అమ్మవారి సమర్పణ చేస్తూ అర్చన చేయడము అత్యంత విశేషము. ఈరోజు అమ్మవారికి ప్రీతిగా మహానైవేద్యము, ఇంటిలో చేసినటువంటి సమస్త పిండి వంటలు, అంతేకాకుండా అన్ని వంటకాలని ఈరోజు అమ్మవారికి మహానివేదన చేసి ఆ యొక్క ప్రసాదాన్ని అందరికీ పంచడం చేత, ఆ అన్న ప్రసాద సంతర్పణం చేయడం చేత ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు సంపూర్ణమవుతుంది. ఈ విధంగా ఆవిడకు విశేషంగా రాజరాజేశ్వరి అష్టకము అనే ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్రము చెబుతూ పారాయణ చేస్తూ అర్చన చేయవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క చిన్న శ్లోకము చేత ఆవిడకి మహారాజ్ఞి అని, అంటే పాలించేటువంటి తల్లి మహారాణి కదా, కాబట్టి సంస్కృతంలో రాజ్ఞి అని అంటూ పిలుస్తూ ఉంటారు. మనకి లలితా సహస్రనామాల్లో కూడాను శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అంటూ వస్తుంది స్తోత్రము. కాబట్టి ఆ రాజ్ఞి అని చెప్తూ ఉండేటువంటి ఈ యొక్క శ్లోకాన్ని అందరూ పారాయణ చేద్దాము. రాజ్ఞి సదా భగవతి మనసా స్మరామి, రాజ్ఞి సదా భగవతి వచసా గృణామి, రాజ్ఞి సదా భగవతి శిరసా నమామి, రాజ్ఞి సదా భగవతి శరణం ప్రపద్యే. శ్రీమాత్రే నమః. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.